ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు విచారణ ముగిసింది. ఎస్ఐబీ అధికారులతో సంబంధాలపై నవీన్ రావును క్వశ్చన్ చేసింది సిట్. నవీన్ రావు స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు అధికారులు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని విచారించే అవకాశం ఉంది. తనకు ఎవరెవరితో సంబంధాలున్నాయి అనే అంశంపై సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిపారు ఎమ్మెల్సీ. పార్టీపరమైన విషయాలపైన ఆరా తీశారని అన్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తారని సిట్ అధికారులతో చెప్పారన్నారు నవీన్ రావు. నాకు కొంతమందితో సంబంధాలు ఉన్నాయా, పార్టీ పరంగా జరిగిన విషయాలు, ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యక్తులకు నాకున్న పరిచయాలు అవి అడిగారు. వాటికి పూర్తిగా నిజాలుగా సమాధానం చెప్పాను. ఫర్దర్ మీరు ఎప్పుడు విచారణకు పిలిచినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నదనే విషయాన్ని క్లియర్గా సేమ్ అవే పాత ప్రశ్నలే అడిగారు. కొత్త విషయాలు ఏం లేవు. సెప్టెంబర్ 24 ఏం చెప్పినో ఈ రోజు కూడా అదే ముచ్చట చెప్పిన. సెప్టెంబర్ 20 రోజు నాడు నన్ను పిలిచారు. ఇదే దగ్గర 3 గంటల పాటు జరిగింది. ఆ రోజు ఏం చెప్పినో ఈ రోజు కూడా అదే చెప్పిన. నా పాత్ర ఉన్నదనే విషయంలో అడగలేదు. ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి నీకు అని అడిగారు. ఆ విషయాన్ని క్లారిటీగా నాకు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, జరిగిన విషయాలన్నీ చెప్పాను. ఎక్కువ డీటెయిల్స్ చెప్పకుండా, బికాజ్ ఇట్ ఈస్ సబ్డ్యూ డీటెయిల్, ఫర్దర్ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నందుకు సారీ.